అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వెబ్సైట్ నుంచి బుక్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు ఏ విధంగా తెలుసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో TIN-NSTL అని చెప్పేసి సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకి ప్రోటీన్ పాన్ సర్వీసెస్ పాన్ కార్డ్ అప్లికేషన్ అండ్ ఇష్యూయన్స్ అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ న్యూ TDS ఆర్ TCS ఫార్మ్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st April 2026 అని చెప్పి చూపించడం జరిగింది. యాజ్ పర్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి TDS స్టేట్మెంట్ శాలరీ వచ్చి ఇది వరకు అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం అయితే కనుక ఫామ్ 24Q అయితే మనం ఫైల్ చేయడం అయితే జరుగుతుంది. అట్లా కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 లో మాత్రం ఫామ్ 138 అని ఇవ్వడం అయితే జరిగింది. ఫామ్ 138 అనేది ఈ సంవత్సరం నుంచి ఫైల్ చేయవలసి ఉంటుంది ప్రతి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీస్ లో. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫామ్ 24G హ్యాస్ బీన్ రివైజ్డ్ యాజ్ ఫామ్ 137 అని చెప్పేసి అంటర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఇది వరకు 24G అని చెప్పేసి ఫామ్ అనేది మరి కన్సర్న్ ట్రెజరీ ఆఫీసర్ వారు ఫైల్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు యాజ్ పర్ ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 2025 ప్రకారం వాళ్ళు ఫామ్ 137 అయితే ఫైల్ చేయడం అయితే జరుగుతుంది. మరి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దీని యొక్క వెబ్ అడ్రస్ వచ్చేసరికి https://tinpan.proteintech.in ఈ వెబ్సైట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇది అడ్రస్ బార్ లో టైప్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ గా పాన్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సర్వీసెస్ అని చెప్పేసి ప్రోటీన్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇందులో వచ్చేసరికి డౌన్లోడ్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫామ్ 137 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎర్లియర్ 24 ఫామ్ 24G అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫామ్ 137 అని చెప్పి చూపించడం జరిగింది. ఇందులో మనకి బిన్ వ్యూ అని చెప్పేసి బుక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వ్యూ అని చెప్పి ఒక టైల్ అయితే లెఫ్ట్ సైడ్ చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. బిన్ వ్యూ మీద బిన్ వ్యూ అని చెప్పేసి ఓపెన్ అవడం అయితే జరిగింది. ఇక్కడ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి యొక్క ట్యాన్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా నేచర్ ఆఫ్ పేమెంట్ ఫామ్ టైప్ లో వచ్చేసరికి ఫామ్ 138 ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకి ఇక్కడ చూసినట్లయితే డ్రాప్ డౌన్ లో మనకి ఏం చూపించలేదు. కాబట్టి ఇది వరకు అయితే కనుక మనం యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం అయితే TDS శాలరీ 24Q అని చెప్పేసి సెలక్షన్ చేసేవాళ్ళం. కానీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 నుంచి ఆల్ ఫామ్ టైప్స్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలక్షన్ చేసుకుని ఇక్కడ అకౌంట్స్ ఆఫీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మంత్ ఆఫ్ ద ఫామ్ 24G ఫైల్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. Q1 వచ్చేసరికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా మనం సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అట్లాగే ప్రతి ఏ క్వార్టర్ కావాలంటే ఆ క్వార్టర్ కి మనం ఇక్కడ మంత్ సెలక్షన్ చేసుకోవాలి, ఇయర్ సెలక్షన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంట్రీ చేసి వ్యూ బిన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ప్యాన్ నంబర్ ని వేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నేచర్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆల్ ఫామ్ టైప్స్ ని సెలక్షన్ చేసుకోవాలి. అకౌంట్స్ ఆఫీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ని మనం మీకు తెలియకపోతే కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు మరి కన్సర్న్ ట్రెజరీలో అడగవలసి ఉంటుంది. ఇది ఇక్కడ మంత్ ఆఫ్ ది ఫామ్ 24G ఫైల్ ని ఇక్కడ నేను ఏప్రిల్ అని చెప్పి సెలక్షన్ చేస్తున్నా. అదేవిధంగా ఇయర్ 2026 అని చెప్పి సెలక్షన్ చేస్తున్నా. అదేవిధంగా జూన్ ని సెలక్షన్ చేసుకోవాలి. ఫ్రమ్ 2 లో ఇక్కడ 2026 సెలక్షన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఎంట్రీ వేసి వ్యూ బిన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే మనకి బుక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ డీటెయిల్స్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్ 2026 అని చెప్పేసి రావడం అయితే జరిగింది. మీకు ఇక్కడ సీరియల్ నెంబరు, అకౌంట్స్ ఆఫీస్ ఐడెంటిఫికేషన్ నెంబరు, అకౌంట్స్ ఆఫీస్ నేమ్, అదేవిధంగా బుక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బుక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే రిసిప్ట్ నెంబరు, అదేవిధంగా DDO సీరియల్ నెంబరు, డేట్ ఆఫ్ డిడక్షన్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది మూడింటిని కలిపి బుక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పానంట. అదేవిధంగా నేచర్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి TDS శాలరీ ఫామ్ 138 అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ ఈ అమౌంట్ వచ్చేసరికి ఏప్రిల్ కి సంబంధించి మరి మార్చి శాలరీ అనేది మనకి ఏప్రిల్ లో మారుతుంది. కాబట్టి మనం మార్చిలో ఎంత అమౌంట్ అందరు ఎంప్లాయీస్ దగ్గర నుంచి డిడక్షన్ చేశాము అనేది ఇందులో వేయవలసి ఉంటుంది. అట్లాగే ఇక్కడ మేకి వచ్చేసరికి ఏప్రిల్ నెల శాలరీలో మరి అందరు ఎంప్లాయీస్ నుంచి మొత్తం ఎంత ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేశాం అనేది ఇక్కడ వేయవలసి ఉంటుంది. జూన్ వచ్చేసరికి మే శాలరీలో మరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది అందరు ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎంత డిడక్షన్ చేశాం అనేది ఇక్కడ ఇందులో వేయవలసి ఉంటుంది. ఇట్లా వేసి తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ని
సెలక్షన్ చేసుకోవాలి. ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసుకుని వెరిఫై అమౌంట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఈ అమౌంట్ మ్యాచ్డ్ అని చెప్పేసి రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మాత్రం మనం ఈ బిన్ నెంబర్లు అనేవి ఫామ్ 138 ని ఫైల్ చేసేటప్పుడు అందులో చాలా డీటెయిల్స్ లో ఇవి వేయవలసి ఉంటుంది. ఈ విధంగా బుక్ ఐడెంటిఫికేషన్ నెంబర్లని మనం యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారం టిన్ వెబ్సైట్ లో మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.